ప్రస్తుత రాజకీయ సినీ అంశాల మీద మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు ఎమ్మంది రామారావు గారు. రామారావు గారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఈరోజు కల్కి 2898 AD అని ఒక సినిమా రిలీజ్ అయింది. రివ్యూస్ చూసుకున్నట్టయితే తెలుగు సినిమాని మార్వల్ స్థాయికి తీసుకెళ్ళింది అని చెప్తున్నారు. దాని మీద మీలాంటి వాళ్ళ విశ్లేషణ కోసం చాలా మంది చూస్తున్న పరిస్థితి. ఏం చెప్తారు సార్? ఎలా ఉంది సినిమా అంటే ఏం చెప్తారు? ఇది తెలుగు సినిమా కాదు, నెంబర్ 1. మనం ఇంటర్నేషనల్ గా పాన్ ఇండియా సినిమా చేస్తున్నాం అనుకుంటున్నారే, దానికి ఒక మోడల్. రెండవది. మూడవది ఏంటంటే, ఎంతవరకు రాజమౌళిని తలదన్నే దర్శకుడు రాలేదు అనుకుంటున్నాం. కానీ మొట్టమొదటిసారిగా మన డైరెక్టర్స్ లో నాగ్ అశ్విన్ రాజమౌళిని తలపింపజేశాడు. తర్వాత ఆయన స్క్రిప్ట్ మాత్రం అద్భుతం అండి. స్క్రీన్ ప్లే రైటర్ గా మంచి అవార్డులు రావచ్చు. మంచి క్రియేటివిటీ ఉంది స్క్రిప్ట్ లో. ఇప్పుడు భారతంతో ముడిపడిన కథలు చాలా వచ్చాయి మనకి. భారతంతో ముడిపడిన కథలు చాలా వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్, మా తాలూ గురువు గారు తీశారు కటకటాల రుద్రయ్య. అందులో కర్ణుడు పాత్రే కదా. మామూలు పాండవులు, అంత కృష్ణుడు పాండవులు ఉన్నారు. అలా చాలా సినిమాలు ఉన్నాయి. ఇవి ఎందుకు మొన్న వచ్చినటువంటి బాహుబలి కూడా భారతమే కదా. బాబు దుర్యోధనుడు ఉన్నాడు, ఇక్కడ అర్జునుడు ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారన్నమాట. ఇలా వచ్చినప్పుడు కూడా వాటన్నిటినీ కూడా తుడిచిపెట్టేసి సరికొత్త కథని ఆవిష్కరించడం నాగ్ అశ్విన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే ఎక్కడ భారతంలో ఉన్న ప్రధానమైన పాత్రలు, ఒక అశ్వత్థామను గాని, ఒక అర్జునుడు గాని, కృష్ణుని గాని, వీళ్ళందరినీ తీసుకొని కథ అల్లడం చాలా అద్భుతంగా ఉంది. తర్వాత ఎక్కడ కూడా కాంప్రమైజేషన్ లేదు. వీళ్ళు ముగ్గురు మహామహులు కదా, ఇంటర్నేషనల్ స్టార్స్ కదా వీళ్ళు ముగ్గురును. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, ప్రభాస్, వాళ్ళు ముగ్గురిని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ ఇంటర్వెల్ వరకు వెళ్తూ, ఇంటర్వెల్ నుంచి అసలు నెక్స్ట్ పీక్ లెవెల్ తీసుకెళ్ళాడు. ఇంటర్వెల్ నుంచి నెక్స్ట్ లెవెల్, ఎస్పెషలీ లాస్ట్ బట్ 30 minutes వీ కాంట్ కంపేర్. అది జరిగింది అక్కడ నాగశ్విన్ చాలా సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాని ఉన్న గొప్పతనం ఏంటంటే, ఎక్స్పెరిమెంట్లు అంటే ఎవరు చూడబుద్ధి పుట్టదు, కొంతమంది నాకు అర్థం అవ్వలేదని వెళ్ళిపోతారు. దీన్ని ఎంజాయ్ చేశారు. మీకు అర్థమైందా? ప్రేక్షకుడిలో 2 రకాల ప్రేక్షకులు ఉంటారు. కొంచెం మాస్ అపీలింగ్ గా ఉంటూ ఎంజాయ్ చేసే ప్రేక్షకుడు కొంత. ఇదేదో కొత్తగా ఉందనుకుని ఆయన చూసేలాగా ఆ సినిమా అయిపోతుంది. అంటే అన్ని కూడా మనకు పరిచయం లేనటువంటి పాత్రలు, పరిచయం ఉన్న కొత్త పోకడతో మన కళ్ళ ముందు కదలాడుతున్న పాత్రలు. అది నాగ్ అశ్విన్ గొప్పతనం. తర్వాత ఎవరో కొత్త కూరడు అనుకుంటాను మ్యూజిక్. ఆ మ్యూజిక్ కూడా ఎంత బాగుందంటే, థీమ్ మ్యూజిక్ చేశాడు. థీమ్ మ్యూజిక్ అంటే ఒక్కొక్క పాత్ర ప్రవేశంలో ఆ పాత్రకు ఒక ప్రత్యేకమైన మ్యూజిక్ తెలిసిపోతుంది అన్నమాట. అదంతా ఎలాగుంటుందంటే, ఒక దాన్ని మనకి మన ఇంట్లో జరుగుతున్న కథలో ఒక్కొక్క పాత్ర వస్తే ఒక్కొక్క మ్యానరిజం ఎలాగుంటుందో, ఆ మోడ్ ఎలాగుంటుందో అది దీంట్లో పెట్టుకున్నాడు. అది డైరెక్టర్ చెప్పి చేయించుకుందే థీమ్ మ్యూజిక్ అన్నమాట. ఒక పాత్ర వచ్చిందంటే ఆ మ్యూజిక్ వచ్చిందంటే ఆ పాత్ర వస్తుంది. అలా ఉండేలాగా, సింక్ అయ్యేలాగా ఆ మ్యూజిక్ మర్చుకోవడం కానీ, ముఖ్యంగా కెమెరా పిక్చరైజేషన్, విజువల్ కూడా నాకు రాజమౌళి సినిమాని చూస్తున్నాన పొరపాటున అనేటువంటి ఒక భ్రమ కలుగుతుంది. ఆ లెవెల్కి వెళ్ళాడు. మొట్టమొదటిసారికి అది మహానటి సినిమా అంటే ఏముంటుంది, సావిత్రి గారి సినిమా కదా, ఏదో 2-3 సన్నివేశాల్లో మెలో డ్రామా ఉంది, అది చేసి సావిత్రి గారి మీద ఉన్న ప్రేమ కొద్దీ ఆ సినిమా హిట్ అయింది అనుకున్నాను. ఎక్కడ భారతం, ఎక్కడ అది ఈయన చెప్తున్న కథ, అది ఏమాత్రం కత్తి మీద సాము కదా. ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా సరే ఇన్ని 100 కోట్లు కూడా వీర్యం అయిపోతాయి అన్నమాట. అంత ఖర్చు మీద సాగు చేశాడు నాగ్ అశ్విన్. అదే క్యారెక్టర్ కూడా పోటీగా చేశారు. ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రభాస్ని చెప్పుకోవాలి. చాలా బాగా చేశాడు.
ఈ మధ్య కాలంలో ఏ సినిమాలో కూడా వచ్చిన సినిమాలు రాధేశ్యామ్ గాని సాహో గాని ఇంత స్థాయిగా లేదు 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 లేదు. అందువల్ల మీకు ఏంటంటే సలార్ గాని ఈ సినిమాల్లో ఈ స్థాయి అంటే మా కాస్ట్యూమ్ అండి, కాస్ట్యూమ్ సరికొత్త కాస్ట్యూమ్ మనకు కందమాట. కాస్ట్యూమ్ అంటే మరి ఇప్పుడు బాహుబలిలో కూడా కాస్ట్యూమ్ అంటే అందమైన కాస్ట్యూమ్, అలా కాదు, దానికో సెపరేట్ డిజైన్. మీకు అర్థం అంటే ప్రతి దాంట్లో కూడా ఆ నూతనత్వం ఉండేట్టుగా చూసుకున్నాడు, నూతనత్వం ఉండేలాగా. అలాగే అమితాబ్ బచ్చన్ కి ప్రభాస్ కి మధ్య వాళ్ళు యుద్ధం అంటే ఫైట్ ఎంత అసలు గుండెలు మనకి మునిగిపోతాయి కదా. వాళ్ళ క్యారెక్టర్స్ వాళ్ళ దాని డెప్త్ తెలిసిన తర్వాత దాన్ని రంజింప చేశాడు. అమితాబ్ బచ్చన్ తో ఫైట్ అంటే కాదు, ఇద్దరు ఉజ్జీలు, ఇద్దరు సమంగా హైట్ ఉన్నవాళ్ళు, మంచి బాడీ లాంగ్వేజ్ ఉంది, వాడు ఎంత బాగా హ్యాండిల్ చేశాడు. ఎవరైనా తేలిపోతారు కదా అమితాబ్ బచ్చన్ ముందు. అలా కాకుండా వీళ్ళిద్దరిని ఈక్వల్ చేయడం కూడా డైరెక్టోరియల్ టాలెంట్ అది. ఓకే సార్, చాలా మంది అంటున్నారు ఫస్ట్ డే కలెక్షన్స్ ఏంటి సలార్ ని తనను తానే బీట్ చేసుకోకుంటున్నాడు అంటే దగ్గర ఫస్ట్ డేనే అత్యధిక కలెక్షన్లు. నాకు తెలిసి ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి కూడా పాజిటివ్ టాక్ ఉంది. వెరీ పాజిటివ్ టాక్ అంటే మొత్తం కలెక్షన్లు మొత్తం కొట్టేస్తాడు అనుకోవచ్చా? కలెక్షన్ తుఫాన్ అండి, కలెక్షన్ తుఫాన్. డోంట్ కంపేర్ దిస్ పిక్చర్ విత్ సలార్. ఓకే, సలార్ తో దీన్ని కంపేర్ చేయొద్దు. ఇట్ ఈస్ మోర్ దాన్ ది నా దృష్టిలో త్రిబుల్ ఆర్ లో కదే ఉందండి. అమ్మాయి పాట పాడుతుంది, ఆ బ్రిటిష్ తోటి అమ్మాయి మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది, తీసుకెళ్తాడు. ఆ అమ్మాయి వెనకేమో ఈ భీమ్ వెళ్తాడు, మధ్యలో దేశభక్తి ఉన్నటువంటి ఒక ఫ్రెండ్ తగులుతాడు. లాస్ట్ కి వాడు కోరిక నెరవేర్చుకుంటాడు, వీళ్ళు కూడా యుద్ధం చేసి వాళ్ళందరినీ పూర్తిగా నామరూపాలు లేకుండా చేసి పాపను తీసుకొచ్చేస్తారు. అదే కదా అలా కాకుండా ఎక్కడ చాలా మైథలాజికల్ పాయింట్ ని పట్టుకొని చెప్పే దమ్మున్న ఈ తరం అంటే కనీసం తెలుగు మాట్లాడటం కూడా రాదు కొంతమంది దర్శకులకి. కానీ నాగేశ్వన్ ఆ జ్ఞానం మనం చూసుకున్నట్టయితే ఎక్కడో మన కథలో చూస్తే చంబాల అనే ఒక రాజ్యం ఉంటది హిమాలయాలలో, ధర్మం 4 పదాల నడిచే మనం చాలా రిఫరెన్స్లు ఉన్నాయి, మనం పురాణాల్లో కూడా చెప్పుకున్న పరిస్థితి. వాటన్నిటిని పట్టుకున్నాడంటే ఆయన మొత్తం దాని మైథలాజిగా చాలా పరిశోధన డెఫినెట్లీ చేసి వెళ్ళారు. సినిమాటిక్ గా మలుచుకోవడం ఎంత గొప్పతనం. ఇప్పుడు పురాణాల్లో గాని దేంట్లో గాని చాలా డెప్త్ ఉన్న కథలు ఉంటాయండి. కొన్ని పాత్రలు తీసుకున్నట్టయితే అన్ని చాలా డెప్త్ ఉన్న పాత్రలు, కానీ దాన్ని ఆవిష్కరించగలరు. ఆలోచన వేరు, ఆచరణ వేరు. ఆచరణలో చేసి చూపించారు కనుక నాగ్ అశ్విన్ ఎన్నిసార్లు అప్రిషియేషన్ చేయొచ్చు. కలెక్షన్స్ తాలూకు తుఫాన్ అండి. మనకంటే హిందీ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు, హిందీ కంటే ఓవర్సీస్ మార్కెట్ ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. అలమో మతులు పోతాయండి. పవన్ అంటే ఎంత మన ప్రభాస్ అంటే ఎంత ప్రేమ వాళ్ళకి, చాలా ప్రేమ కదా. 6 అడుగులు అందగాడు ఆయన, పిచ్చెక్కిపోయినారు అన్నమాట. ఆ పిచ్చెక్కిపోబట్టే నీకు సాహో సినిమాని ఇక్కడ మామూలుగా ఏదో 150 కోట్లు కలెక్షన్ వస్తే అక్కడ 300 కోట్లు కలెక్షన్ వచ్చింది ఉత్తరాదిలో. మరి ఎంత మంది ఫాలోవర్స్ ఉంటారో చూడండి. ఓకే సార్, అంతకుముందు ఏదన్నా సినిమా అంటే బాలీవుడ్ సినిమా, కానీ తెలుగు సినిమాని బాలీవుడ్ దాటి హాలీవుడ్ రేంజ్ కి తీసుకెళ్ళింది. నిజంగా తెలుగు సినిమా ప్రేక్షకులు అవ్వచ్చు, దర్శకుల ఎవరైతే ఉన్నారో వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు కొత్తగా ప్రయత్నిస్తున్నారు. నిజంగా తెలుగు చిత్ర పరిశ్రమ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది అంటే ఏదైతే కల్కి ఒక మెట్ అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చండి. ఇప్పటికే తెలుగు సినిమా అంటే వాళ్ళు కుళ్ళుకొని చేస్తున్నారు. వాళ్ళు ఏవేవో జోకులు వేస్తున్నారు, ఏవేవో ట్రోల్ చేస్తున్నారు, కానీ తెలుగు సినిమా ఎప్పుడో దాటిపోయిందండి. హిందీలో మనలాంటి ఆర్టిస్ట్ లేదు కదా. ఒక ప్రభాస్ తీసుకోండి, ఒక మహేష్ బాబుని తీసుకోండి, నటుడుగా తారక్ తీసుకోండి, నటుడుగా అర్జున్ తీసుకోండి, చరణ్ తీసుకోండి, వీళ్ళందరూ కూడా ఎవరి వారే పాన్ ఇండియా స్టార్స్ అన్నమాట. మనం వెతుక్కొని తీసుకొచ్చి కూర్చోబెట్టవలసిన అవసరం లేదు, తెర మీద కనిపించేస్తున్నారు. హిందీలో చెప్పండి కంపేరబుల్ గా ఉన్న వాళ్ళు ఎవరినైనా
కంపేర్ చేయడానికి అవకాశం లేదు. ఈరోజు ఇండియాలో టాప్ 1 ఏది ఉందంటే తెలుగు ఫీల్డ్ ఉంది ఇండియాలోనే. ఇప్పుడు నెక్స్ట్ ఆస్కార్ వాళ్ళు తెలుగులోంచి తీసుకుంటారు, అది కూడా చెప్తున్నాను. నెక్స్ట్ జాతీయ అవార్డు కూడా తెలుగు ఫిల్మ్స్ లో వస్తుంది. ఆ లెవెల్ ఉంది, ఆ లెవెల్కి వెళ్ళిపోయింది సినిమా. అది ఆ లెవెల్కి వెళ్ళిపోయింది సినిమా. తెలుగు సినిమా అంటే ఓహో అంటున్నారు అనమాట. కొంతకాలం మలయాళం రాజ్యం ఉండేది అనుకోండి కథల పరంగా, ఇప్పుడు లేదు. ఇప్పుడు తెలుగు సినిమా నెంబర్ 1 పొజిషన్ లో నెంబర్ 1 పొజిషన్ ఉంది. తెలుగు సినిమానే ఆలోచిస్తున్నారు అన్నమాట.